नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल जिला आर्य वैश्य महासभा के अध्यक्ष डुब्बा श्रीनिवास ने कहा कि आर्य वैश्य राज्य कार्यकारी समिति में पद प्राप्त करने वाले सभी लोगों को सेवा कार्यक्रमों में भाग लेना चाहिए और जिले को आगे बढ़ाना चाहिए। वरंगल शहर में तेलंगाना राज्य आर्य वैश्य महासभा में वरंगल जिले से पद प्राप्त करने वालों को शॉल देकर सम्मानित किया। इस बैठक में आर्य वैश्य वरंगल जिले के प्रतिनिधियों जिन्हें नए पद मिले हैं वे डुब्बा श्रीनिवास, गल्लापति नागेंद्र बाबू, गांडे श्रीनिवास गुप्ता, बंगेटी, अशोक बी, सत्यनारायण, दाजेपल्ली, सीताराम, वीरभद्रया, ओलम सदा सिडाडू है। इस अवसर पर बोलते हुए डुब्बा श्रीनिवास ने जिले में पद देने के लिए राज्य नेतृत्व को विशेष धन्यवाद दिया। राज्य अध्यक्ष अमरावती लक्ष्मी नारायण डुब्बा श्रीनिवास ने कहा कि वरंगल जिले में आर्य वैश्य समस्याओं की पहचान की जानी चाहिए और उन्हें हल करने की दिशा में काम करना चाहिए। उन्होंने कहा कि आर्य वैश्य जाति के अलावा नगर जिले में कोई ऐसा संगठन है जो सभी वर्गों के लिए लगातार काम कर रहा है तो वे आर्य वैश्य महासभा के अलावा कोई और नहीं है। పదవులు పొందిన నాయకత్వానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈరోజు చరిత్రలో వరంగల్ జిల్లా ఇప్పటికే అనేక కార్యక్రమాలకు నిలయంగా రాష్ట్రంలో నెంబర్ 1గా ఈరోజు ఇక్కడ ఉండబడే నాయకత్వం మొత్తం అందరం కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది। దాంతోపాటు రేపు రాబో కాలంలో నూతన కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం మొత్తం కలిపి ఈ జిల్లాను నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పంటే అనేక కార్యక్రమాలతో పాటు సుమారు ఒక 3000 సభ్యత్వాన్ని కూడా 3000 నుంచి 5000 సభ్యత్వం వరకు కూడా చేయించాలని చెప్పని కూడా మొత్తం నాయకత్వం మొత్తం కూడా అనుకోవడం జరిగింది। ఏదేమైనా ఒక వైశ్యులకే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా ఈరోజు ఆర్య వైశ్య సంఘం మహాసభ పనిచేస్తూ ఉందని చెప్పడానికి నిదర్శనం ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం। ఇప్పటికే హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు జాబ్ మేళలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాల కోసం కూడా పనిచేస్తూ ఉన్నామని చెప్పడం కూడా గమనంలో ఉంచుకొని రేపు రాబో కాలంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసే కార్యక్రమాల్లో నెంబర్ 1గా ఏ పద్ధతిలో ఉన్నామని చెప్పంటే ఈరోజు జిల్లాలో ఉండబడే ఆర్య వైశ్య సంఘ నాయకత్వం మొత్తం కూడా దీనికి ఆర్థిక సహాయ శాఖలు అందిస్తూ అనేక కార్యక్రమాలు కూడా భాగస్వాములు అవుతున్నారు కనుకనే ఈరోజు మేమందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం। రేపు రాబో కాలంలో కూడా తప్పకుండా అట్లే అందరూ సహాయ శాఖలు అందించాలని చెప్పడం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం।